అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జీవితం చేజారిందా నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శరత్ చంద్ర గారు. వారం తర్వాత అరవింద్ ఒక మెసేజ్ పెట్టాడు వసుంధరకి. వసుంధర నీతో మాట్లాడాలి చెప్పాడు. ఇంటికి వస్తారా సార్ అడిగింది వసుంధర. నా అనుమానం అబద్ధం కాకపోతే మిలిటరీ వాడి కూతురు కదా, నీ ఇంటిపైన కూడా నిఘా వేసి ఉంటుంది అన్నాడు. వేయనీయండి సార్, మనం ఏ తప్పు చేయకపోతే భయపడ్డం ఎందుకు గురువుగారు అంది. మూసిన తలుపుల వెనుక ఏం జరుగుతోందో అని ఊహించుకునే వాళ్ళకి ఎప్పటికీ సమాధానం చెప్పలేం. నువ్వు నక్లెస్ రోడ్డుకి వచ్చేయి, అక్కడ ఆరుబయట పచ్చికలో ప్రశాంతంగా మాట్లాడుకుందాం చెప్పాడు. ఓకే సార్, మీరెలా అంటే అలా అంది. ఆ రోజే అరవింద్కి కట్లు విప్పారు వైద్యులు. హ్యాండ్ స్టిక్తో నడుస్తూ ఆటోలో బయలుదేరాడు అరవింద్. తలలు బోడులైనా తలపులు బోడులవుతాయా, కాళ్ళు విరిగినా మనుషులకి బుద్ధి రాదు గొణిగింది రేవతి. పట్టించుకోకుండా బయటపడ్డాడు అరవింద్. అరవింద్ వెళ్లేసరికి వసుంధర నక్లెస్ రోడ్లోని పచ్చికలో కూర్చునుంది. అతన్ని చూడగానే చిరునవ్వుతో లేచింది. కూర్చోండి అన్నాడు. తనతో పాటు తెచ్చిన ఒక టవల్ని పరిచింది. కాసేపు ఏమీ మాట్లాడకుండా పచ్చికలో ఆటలాడుకుంటున్న పిల్లల్ని చూశాడు అరవింద్. బాల్యం మధురమైంది కదూ అన్నాడు. అది కొందరి విషయంలో, నాలాంటి వాళ్ళ విషయంలో కాదు అంది నవ్వుతూ. నిజమే, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలే అన్నాడు సింపతిగా. అవి శ్వాస తుది వరకు నాకు తోడుగా ఉంటాయి అంది నిర్వేదంగా. వసు, నువ్వు మాటలు బాగా చెబుతావు, డైలాగ్ వెర్షన్ బాగా రాస్తావు, రచనారంగం వైపు కూడా దృష్టి పెట్టకూడదు అన్నాడు నవ్వుతూ. నాకు అంత సీన్ లేదు. గంధం చెట్టు పక్కన ఉంటే సువాసన పాకినట్టు మీ సాహితీ సాంగత్యం పుణ్యాన 4 మాటలు మాట్లాడడం వచ్చింది అంది నవ్వుతూ. కాస్త దూరంగా ఉన్న ముంతపప్పు పిల్లాన్ని పిలిచాడు. వాడు దగ్గరికి రాగానే 50 రూపాయల కాగితం ఇచ్చి 2 ప్యాకెట్స్ చెప్పాడు. వాడు బొరుగులో కాస్త నిమ్మకాయ పిండి ఇచ్చాడు. ముంతపప్పులో పల్లీలు, బఠానీ గింజలు ఇష్టంగా నములుతూ ఎంజాయ్ చేశాడు అరవింద్. కాసేపు అయ్యాక అడిగింది. చెప్పండి, ఏదో చెప్పాలన్నారు అడిగింది. అరవింద్ చెప్పడానికి కాసేపు తటపటాయించాడు. నువ్వు కోప్పడకూడదు, తిట్టకూడదు అన్నాడు. ఆ 2 మీరు చేయమన్నా చేయనులే, చెప్పండి అంది. థ్యాంక్స్, రక్షించారు అన్నాడు నవ్వుతూ. సస్పెన్స్తో చంపక చెప్పండి మహానుభావా అంది ఉపోద్ఘాతంగా. ఈ మధ్య అరుంధతి పిలిచింది చెప్పాడు. మ్యామా అడిగింది ఆశ్చర్యంగా. అవును, మీ మ్యామే అరుంధతి గారు చెప్పాడు. ఎలా వెళ్ళారు? కట్టు ఈ రోజేగా విప్పింది అంది. అరుంధతి కారు పంపింది చెప్పాడు నవ్వుతూ. ఓ ఇంట్రెస్టింగ్ అంది కళ్ళెగరేస్తూ. నారాయణ నీ పిల్లల్ని కిడ్నాప్ చేయటం వగేరా విషయాలన్నీ చెప్పింది చెప్పాడు అరవింద్. అవునా, మ్యామ్ది మంచి హృదయం అంది వసుంధర. కాసేపు మళ్ళీ మౌనం వహించింది. అన్ని కష్టాలు పడుతూ పిల్లల్ని అక్కడ ఉంచటం ఎందుకు, హైదరాబాద్కి తెచ్చేయమని చెప్పింది చెప్పాడు. అమ్మో, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, స్కూల్ ఫీజులు కూడా ఎక్కువే, ఎలా సాధ్యం అంది వసుంధర. అది కీలకమైన పాయింటే. నీ పిల్లల్ని తులసి దంపతులు దత్తత తీసుకుంటారట చెప్పాడు. వసుంధర క్షణకాలం నిట్టూర్చి, వద్దు సార్, నా కష్టార్జితం నా పిల్లలకి కాక ఎవరికి పెట్టాలి, నేనే సాక్కుంటాను అంది. అరవింద్ అదోలా చూసి, అరుంధతి మనసులో మరో కోణం ఉందనిపించింది వసుంధర. తను తన భర్త గురించి ఆలోచిస్తోంది, అతడి భావి జీవితం గురించి ఆలోచిస్తోంది అంటూ ఆపాడు. అంటే ఏమిటో అర్థం కావట్లేదు సార్ అంది. అంటే తన మరణం తనకి తెలిసిపోతోంది. తనకేమైనా ఈ కాలం చేస్తే తులసి ఒంటరివాడు కాకూడదని బలంగా కోరుకుంటోంది అంటూ ఆపాడు. వసుంధరకి కాస్త అర్థమవుతుంది. కొద్ది రోజుల క్రిందట అరుంధతి తనతో ప్రేమగా మాట్లాడుతూ, వసుంధర నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు, నీకేమంత వయసు అయిపోలేదు కదా అంది. నవ్వి తను ఊరుకుంది. మళ్ళీ తనే, పెళ్లి వల్ల తీరేది భౌతిక వాంఛలు మాత్రమే కాదు వసుంధర, ఒక తోడు, ఒక ఓదార్పు అంది. పెళ్లివైపు తనని ఎందుకు మోటివేట్ చేస్తోందో అర్థం కాలేదు. ఇప్పుడు అరవింద్ మాటలతో కొంత క్లారిటీ వచ్చింది. తనకి ఏమీ కాదు సార్, వైద్యం బాగా అభివృద్ధి చెందిన దశలో జీవితకాలం పెంచుకోవటం పెద్ద కష్టం కాదు. అరుంధతమ్మను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అరవింద్జీ అని పైకి లేచింది వసుంధర. తను తెచ్చిన టాపిక్ వసుంధరకి పెద్దగా ఇష్టం లేదని అర్థమైంది అరవింద్కి. కావాలని టాపిక్ అవాయిడ్ చేస్తోంది. ఒక ఆటోని పిలిచి వసుంధరని ఎక్కించి మరో ఆటోలో తను కూడా బయలుదేరాడు. మార్గం మధ్యలో అరుంధతి ఫోన్ చేసింది. పిల్లల దత్తత విషయంలో వసుంధర అంగీకరించిందా అన్నయ్య అడిగింది. లేదమ్మా, తను పాజిటివ్గా లేదు, చిన్నగా కన్విన్స్ చేస్తాను అన్నాడు. ఇంటికి వచ్చిన వసుంధర కళ్ళ ముందు అరవింద్ మాటలే సర్క్యులేట్ అవుతున్నాయి. అరవింద్ మిద్దెపై నుండి పడిన రోజు తాను పెద్దగా కోప్పడ్డ తర్వాత వసు అని పిలవటం మానేశాడు తులసీరావు.
మరునాడు అతని క్యాబిన్లో ఉన్నప్పుడు, సారీ సార్, నిన్న ఎమోషనల్ అయ్యాను మళ్ళీ చెప్పింది. ఇట్స్ ఓకే వసుంధర, అరవింద్తో నీది ఎమోషనల్ అటాచ్మెంట్. అతడు అలా పిలిస్తే నీకు సంతోషం అనిపిస్తుంది. నేను అలా పిలవటం, నిన్ను ఇరిటేట్ చేయటం అసహజమేమీ కాదు అన్నాడు. వసుంధర మాట్లాడలేదు, మౌనం వహించింది. కాసేపటి తర్వాత అంది, నేను శాపగ్రస్తని సార్, ఎవరికీ దగ్గర కాలేను. ఎందుకో అరవింద్ సార్ అంటే నాకు పరిపూర్ణమైన గౌరవం, కృతజ్ఞత. ఒకటని కాదు, నావన్నీ ముప్పరిగొన్న ఫీలింగ్స్ అంది భావోద్వేగంతో. ఇట్స్ ఓకే వసుంధర అని అప్పటికి ముగించాడు. తన పిల్లల కిడ్నాప్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో నేరుగా తనతో ప్రస్తావించకుండా తాను అరవింద్ సార్ మాట వింటానని ఆయన ద్వారానే ప్రతిపాదించారు. తల విదిల్చింది వసుంధర. నిజానికి కొద్ది రోజుల క్రితం తులసీరావు అరుంధతుల మధ్య సంభాషణ ఇలా సాగింది. ఏంట్రా ఆలోచిస్తున్నావు అని. మన వసుంధర గురించి అండి అంది. ఇంటెలిజెంట్ ఉమెన్, షీఈస్ టూ సెన్సిటివ్ చెప్పాడు. తన పిల్లల విషయం గుర్తొచ్చి నా మనసు కకావికలమైంది అంది. నిజమే పాపం, తండ్రి లేని పిల్లలు, సానుభూతి చూపాడు తులసీరావు. మీరే వాళ్ళకు తండ్రి ఎందుకు కాకూడదు అంది అరుంధతి. షాక్ అయ్యాడు తులసీరావు. ఏమంటున్నావు అరుంధతి అన్నాడు. అవునండి, మనకి ఆస్తి ఉంది, పిల్లలు లేరు. వసుంధర పిల్లల్ని దత్తత తీసుకుని మనమే చదివిద్దాం అంది. దానికి దత్తత అనే పేరు ఎందుకు అరుంధతి? ఆ పిల్లల ఎడ్యుకేషన్ బాధ్యతల్ని స్వీకరిద్దాం అన్నాడు. అరుంధతి సాలోచనగా చూసి, నేను పోయేలోపు అమ్మ అని పిలిపించుకోవాలన్న ఆశ నాలో పెరిగిపోయింది. మన వసుంధర గురించి, ఆమె బిడ్డల గురించి తెలిసాక వాళ్ళకు అమ్మని, పెంపుడు తల్లిని కావాలన్న ఆశ నాలో పెరిగిపోయింది అంది. తులసీరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భార్య నుదుటిని ముద్దాడాడు. నీ ఆలోచనలో నిజాయితీ, నిబద్ధత ఉంది అరుంధతి, కానీ తనని ఒప్పించే శక్తి సామర్థ్యాలు నాకు లేవు. అయితే గీతే నీ రైటర్ అన్నయ్య అరవింద్కే సాధ్యం చెప్పాడు. అరుంధతి సాలోచనగా చూసి, సరే రేపు అన్నయ్యతో మాట్లాడుతాను అంది. అన్నట్టుగానే అరుంధతి మాట్లాడటం, అరవింద్ వసుంధరతో మాట్లాడటం చకచకా జరిగిపోయాయి. సారీ వసుంధర, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు తెలియంది కాదు. తను ఎమోషనల్ సంజాయిషి ఇచ్చాడు తులసీరావు. పర్వాలేదు సార్, అరుంధతమ్మ నా పిల్లల గురించి ఆలోచించడం నాకు సంతోషమే అంది. నవ్వాడు తులసీరావు. నాకెవరున్నారు సార్, వాళ్ళ కోసమే కదా బ్రతుకుతున్నా అంది నిర్వేదంగా. కాసేపు ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. నాదొక సలహా వసుంధర అన్నాడు. చెప్పండి సార్ అంది. పిల్లల్ని తెచ్చేసాయి. రేపో మాపో మీ బావ నారాయణకి బెయిల్ రావచ్చు. పిల్లలు అక్కడ ఉండటం రిస్క్ కదా అన్నాడు. కాసేపు భయంగా చూసింది. అక్క మొన్న ఫోన్ చేసింది సార్. నా జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ వెళితే కుటుంబమంతా సామూహిక ఆత్మహత్యకు సిద్ధమవుతామని చెప్పిందట జైల్లో అంది. అయినా అకాడమిక్ ఇయర్ మధ్యలో పిల్లల్ని షిఫ్ట్ చేస్తే పిల్లలు సఫర్ అవుతారు సార్ అంది. ఓకే వసుంధర, దేవుడు నీ పట్ల మేలు చేయాలని వేడుకుంటున్నా చెప్పాడు. థ్యాంక్ యూ సార్ అంది. ఆమె అదే రోజు సాయంత్రం అరుంధతిని ఇంట్లో కలిసి, ఎలా ఉన్నారమ్మా అంది. బావున్నాను వసు, నన్ను అపార్థం చేసుకోలేదు కదా అంది. అయ్యో అదేం మాటమ్మా అంది. అరుంధతి ముఖంలో అలసట కనిపించింది. ఏడ్చి నానవాలు కనిపించింది. ఎందుకమ్మా అలా ఉన్నారు అడిగింది. ఏం లేదు అంది. మీరు దేనికో కృంగిపోతున్నారమ్మా అంది వసుంధర. నువ్వు ఆలోచించింది నిజమేనమ్మా. నా ఆలోచనలన్నీ మీ సార్ తులసి గురించే అంది. వసుంధర కాసేపు మాట్లాడలేదు. అరుంధతి అంది, మీ సార్ వట్టి అమాయకుడమ్మా. ఆయన్ని ఏ నిమిషమైనా వదిలేసి నేను వెళ్తాను. ఒంటరివాడవుతాడనే నా దిగులు అంది. అయ్యో మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. సార్కి మేమంతా తోడుగా నీడగా ఉంటాం అంది వసుంధర. అరుంధతి చప్పున వసుంధర చేతిని తన చేతుల్లోకి తీసుకుని, తనకి నువ్వు నీడగా ఉంటావా వసు అంది. షాక్ అయింది వసుంధర. ఆమె అంతరంగం అర్థమైంది. అయ్యో ఏంటమ్మా, ఇప్పుడు ఏమైంది మీకు అంది లాలనగా. వసుంధరని కావలించుకుంది. ఆమె కన్నీళ్లు వసుంధర వీపుని తడిమేశాయి. తులసికి 4 రోజుల నుంచి సరిగా నిద్రలేదు. రేపటి సూర్యుణ్ణి నేను చూస్తానో లేదోనని దిగులు కళ్ళతో అలమటిస్తూ ఉంటాడు. నిజానికి ఆయనకి నేను చేసిందేమీ లేదు, ఏ సుఖాన్ని ఇవ్వలేదు అంది. అరుంధతి ఆవేదనను మౌనంగా వింది. యుఎస్ నుంచి వచ్చిన గెస్టులకు డిన్నర్ ఇచ్చి వస్తానని తనని ముందుగా పంపించాడు తులసీరావు. మీరు ధైర్యంగా ఉండండి మ్యామ్ అంది వసుంధర. నేను నిద్రలోనే కన్నుమూస్తానన్న భయంతో ఆయన మధ్య మధ్యలో నన్ను లేపుతూ ఉంటాడు అంది. వాతావరణాన్ని తేలిక చేయాలని ప్రయత్నం చేస్తూ, అమ్మా మీకు పరిపూర్ణ ఆయుష్ ఉంది, వర్రీ కాకండి అంది. అని నువ్వు మీ సార్ ఆశపడటంలో తప్పులేదు. మృత్యువు నన్ను నిరంతరం వెన్నంటే ఉంది. అది ఏ నిమిషమైనా నన్ను తనతో తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుంది అంది.
విషయాన్ని డైవర్ట్ చేస్తూ, మీ ఫేవరెట్ పొలిటీషియన్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స కోసం బెంగళూరు వెళ్లారట అంది వసుంధర. యా, ఆయన ఆరోగ్యం సత్వరం కుదుటపడాలని ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టా అంది అరుంధతి. వద్దమ్మా, అదొక పద్మవ్యూహం, లోపలికి వెళితే బయటికి రావడం కష్టం అంది. నిజమే, ఏ ఒక్కరోజు గ్రీటింగ్స్ చెప్పకపోయినా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. నాకు ఏ పని ఉండదు కదా, మన సంస్కృతి గురించో సాంప్రదాయం గురించో ఆరోగ్య పరిరక్షణ గురించో పోస్టింగ్స్ పెడుతుంటా. ఒక్కరోజు బద్దకించానా బాక్స్లోకి వచ్చి పరామర్శిస్తుంటారు. పాపం వాళ్ళకి తెలీదు నా గళం కలం ఎప్పుడైనా ఆగిపోతుందని. వసు, చిన్న రిక్వెస్ట్, నేను పోయినా నా అకౌంట్ ఆగిపోకూడదు, దాన్ని నువ్వు రన్ చేయి, పాస్వర్డ్ మీ సర్ పేరే అంది. నిర్లిప్తంగా నవ్వింది వసుంధర. మీకేం కాదు, మరింత కోలుకుంటారు అంది. కానీ అదే రోజు రాత్రి నిద్రలోనే అరుంధతి కన్నుమూసింది. తులసిరావు తీవ్రమైన మనోవ్యధకు లోనయ్యాడు. అరుంధతి మరణం అతన్ని తీవ్రంగా కుంగదీసింది. అరవింద్కి అతన్ని ఓదార్చడం సాధ్యం కాలేదు. కర్మకాండలు పూర్తయ్యాక వసుంధరకి చెప్పాడు. వసుంధర, నేను ఆఫీసుకి కొద్ది రోజులు రాలేను. ప్రాజెక్టు కోఆర్డినేటర్ శాలిని ఉంది. ఆమె మేజర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. మీరు మోరల్ సపోర్ట్ చేయండి చెప్పాడు. అలాగే సార్ అంది వసుంధర. నిజానికి అది తనకు తలకు మించిన భారం. ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి బ్రతుకును వెళ్లబోసుకోవాలనుకున్న తనకి ఏకంగా కంపెనీ నిర్వహణ బాధ్యతలు అప్పగించటం ఆమె ఊహించని పరిణామం. కానీ తనకి ఉద్యోగం ఇచ్చి తన జీవితాన్ని నిలిపిన తులసిరావుకి అండగా నిలవటం తనకి మానవ ధర్మం అనిపించింది. ఒకరోజు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు తులసిరావు. కంపెనీ వైస్ చైర్మన్గా వసుంధరని నామినేట్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. చెక్ పవర్ కూడా బదలాయించాడు. షాక్కి లోనైంది వసుంధర. అరవింద్కి ఫోన్ చేసింది. సార్, ఒకసారి ఆఫీసుకి వస్తారా అడిగింది. ష్యూర్ వసు అని గంట వ్యవధిలో ఆఫీస్ చేరుకున్నాడు. ఎదురెళ్ళింది. వసుంధరలో మునుపటి కన్నా దర్పం కనిపించింది. తనకి కేటాయించిన ఛాంబర్లోకి తీసుకెళ్ళింది. అది దరిదాపు తులసిరావు ఛాంబర్ స్థాయిలో ఉంది. తన చైర్లో నుండి లేచి వచ్చి ప్రక్క చైర్లో కూర్చుంది. ప్లీజ్ వసు, నీ చైర్లో నువ్వు కూర్చో చెప్పాడు. ఇబ్బందిగా కూర్చుంది. కొద్ది నిమిషాల వ్యవధిలో అటెండర్ అతడికి వేడివేడి బ్రూ కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఓ, నీ చేతి కాఫీలానే ఉంది చెప్పాడు. మిషన్ కాఫీ సప్లై ఆపుచేసి ఫ్రెష్గా పెట్టించి సర్వ్ చేయటం అలవాటు చేశా చెప్పింది. ఓ గ్రేట్ అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ అంది. చెప్పు వసు అన్నాడు. సార్, ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు చెప్పింది. కోర్స్ ఇట్ ఈస్ గుడ్ డెసిషన్ అన్నాడు. సార్, దేనికైనా ఒక హద్దుండాలి సార్. 4 రోజుల క్రితం సడన్గా పిలిచారు, కాదనలేక వెళ్ళాను. బాగా కృంగిపోయి ఉన్నారు. గడ్డం కూడా తీయలేదు. నేను ఆయన అలా చూసి బాగా బాధపడ్డాను. వసుంధర, నా ముందున్న ఆప్షన్స్ 2. 1 కంపెనీ మూసివేయటం, 2 దాని బాధ్యతలు అధికారం హోదాతో నీకు అప్పగించటం అన్నారు. ఏమంటున్నారు సార్ మీరు అన్నాను. అరుంధతి పోయాక బాగా డిప్రెషన్కి లోనయ్యాను వసుంధర. అంత తొందరగా కోలుకుంటానన్న నమ్మకం లేదు. కంపెనీ లాకౌట్ ప్రకటించి యూఎస్ వెళ్ళిపోవటం ఒకటి, లేదా నీకు అప్పగించి కొంతకాలం ఇంట్లో నా అరుంధతి జ్ఞాపకాలతో బ్రతకటం మరొకటి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఓకే అనుకుంటే ఈ పేపర్స్పై అంగీకార సూచకంగా సైన్ చేయి చెప్పాడు. కంపెనీ మూసివేస్తే నాలాంటి వాళ్ళ జీవితాలు తారుమారవుతాయని సంతకం చేశాను చెప్పి నిట్టూర్చింది వసుంధర. ఇట్స్ గుడ్ డెసిషన్ వసు. తులసి మామూలు మనిషి అయ్యే వరకు నువ్వు ఈ బాధ్యతలు తీసుకోక తప్పదు అరవింద్ కూడా కన్క్లూడ్ చేశాడు. నా ఉద్దేశం అది కాదు సార్. ఆయన బంధువులు ఎవరైనా ఉంటే వారికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అంది. అతడి బంధువులు ఎవరో నాకు తెలీదు వసు. నాకు తెలిసినంత వరకు అతడు అనాథ. తన ప్రేమతో అరుంధతి అతడిని బందీని చేసింది. ఆమె అంటే అతడికి వల్లమాలిన అనురాగం. ఆమెను మరిపించే ప్రేమ దక్కితే తప్ప అతడు మామూలు మనిషి కాలేడు. నిజం చెప్పాలంటే నీలాంటి వాళ్ళ కోసమే అతడు కంపెనీ నడుపుతున్నాడు. కంపెనీలో వచ్చే ఆదాయంలో 40% చారిటీకి ఇస్తుంటాడు. నన్ను చాలాసార్లు జాబుకి రిజైన్ చేసి తన కంపెనీలోకి రమ్మన్నాడు. నేను నవ్వుతూ నిన్ను బాస్ అనలేన్రా అని హ్యాండ్ ఇచ్చాను అన్నాడు నవ్వుతూ. ఏదేమైనా నన్నిక్కడ బందీని చేశారు సార్ అంది వసుంధర. నీకు ఇంత మంచి జీవితం లభ్యమవుతుందని నేను ఊహించలేదు వసు. గాడ్ బ్లెస్ యూ అన్నాడు నవ్వుతూ. మీలాంటి మంచి స్నేహితుడిని ఇచ్చినప్పుడే నాకు ఆయన బ్లెస్సింగ్ ఉందని అర్థమైంది అంది నవ్వుతూ. ఇట్స్ ఓకే అని బయలుదేరుతుంటే వసుంధర చప్పున లేచి అరవింద్ చేయి పట్టుకుని, సార్, నా ప్రయాణంలో ఎక్కడైనా ఆగిపోతే నాకు ఓదార్పునిచ్చేది మీ చేయే సార్. నా చేయి ఎప్పటికీ విడవకండి అంది దీనంగా. అయ్యో వసు, ఇప్పుడు నువ్వు అనాథవు కాదు, 100 మంది ఎంప్లాయీస్కి బాస్వి అన్నాడు. ఇదంతా నాకు వద్దు సార్. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ అంది.
కాసేపు ఆమె ముఖంలోకి చూసి, ఐ యామ్ విత్ యూ వసుంధర అంటిల్ మై డెత్ అని డోర్ తీసుకుని బయటకు నడిచాడు. వసుంధర చూస్తూ ఉండిపోయింది. నెల రోజులు కాలచక్రంలో గిర్రున తిరిగిపోయాయి. ప్రాజెక్ట్స్ డిలే కావటం గమనించింది వసుంధర. వాళ్ళని అజమాయించడం అంటూ చేస్తోంది కానీ ప్రాజెక్టు గురించిన నాలెడ్జ్ లేకపోవడంతో కమాండ్ చేయలేకపోతోంది. యుఎస్ కెనడా ప్రాజెక్టు గురించి రిమైండర్స్ మీద రిమైండ్స్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అర్చనా గోస్వామిని పిలిపించింది. అర్చన గారు, ఇలా డిలే అవుతుంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది కదా అంది. ఐఆమ్ హెల్ప్లెస్ మ్యామ్, సాఫ్ట్వేర్ తరచూ ట్రబుల్ ఇస్తోంది చెప్పింది. వసుంధర ఏమీ మాట్లాడలేకపోయింది. ఇది సహాయ నిరాకరణో నిజంగానే ఆ సమస్య ఉందో అర్థం కాలేదు. హెచ్ఆర్ అరుణా బెనర్జీని పిలిపించింది. ఆమెకి వసుంధర పైన ఎందుకో సాఫ్ట్ కార్నర్. అరుణ, మనం ప్రాజెక్టుని కుదించాలనుకుంటున్నాం. అదే జరిగితే కొద్దిమందికి ఉద్వాసన తప్పదు. నాన్ సీరియస్ ఎంప్లాయీస్ని ట్రేస్ అవుట్ చేయి చెప్పింది. ఓకే మ్యామ్ చెప్పింది అరుణ. ఒక రూమర్ వదిలితే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అన్నది ఆమె వ్యూహం. కానీ అది మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. కష్టపడే వాళ్ళు ఇంకాస్త కష్టపడుతున్నారు తప్ప వర్క్లో నిర్లక్ష్యం వహించే వాళ్ళు ఎలాగూ ఉద్వాసన తప్పదని డిసైడ్ అయ్యి బాతాకానీలు పెంచారు. 1-2 సందర్భాల్లో రూమర్స్ కూడా వింది. లక్ అంటే వసుంధరా మ్యామ్దే. 4వ తరగతి ఉద్యోగిగా జాయిన్ అయ్యి కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగింది అన్నాడు అఖిల్. అతడు ఒక ప్రాజెక్టుకి కోఆర్డినేటర్గా ఉన్నాడు. అతడి సహోద్యోగి నీరజ్, మ్యామ్ సైలెంట్ కిల్లర్ నవ్వుతూ కన్నుగీటాడు. అప్పుడే ఆ డిస్కషన్లో జాయిన్ అయిన అజయ్ శాస్త్రి, తులసీవనంలో గంజాయి మొక్క అన్నాడు నవ్వుతూ. అతడి నవ్వులో అందరూ శృతి కలిపారు. అందరికీ గట్టిగా సమాధానం చెప్పాలనిపించింది. అది ఎలాగో అర్థం కాలేదు. స్టాఫ్ మీటింగ్ పెడితే వింటారని తనకి నమ్మకం లేదు. ఎందుకో ఆమెకి దుఃఖం కలిగింది. అరవింద్కి ఆ రోజు సాయంత్రం కాల్ చేసింది. నాకు శక్తికి మించిన బాధ్యత అప్పగించారు సార్ అంది వసుంధర ఉపోద్ఘాతంగా. ఏమైంది వసు అడిగాడు. ఫోన్లోనే ఏడ్చింది. సరే ఏడవకు, మనం ఈరోజు రాత్రి డిన్నర్ చేస్తున్నాం. అక్కడ నీ సాధక బాధకాలు చెప్పు అన్నాడు. ఆ రోజు రాత్రి హోటల్ మినర్వాలో కలిశారు. వసుంధరే స్వయంగా వెళ్ళి పికప్ చేసుకుంది. ఇప్పుడు ఆమెకి కంపెనీ కారు అలాట్ చేసింది. ఒకరోజు హెజిటేట్ చేసింది. హెచ్ఆర్ అర్చన కొట్లాడింది. కారు ఇస్తున్నది మీకు కాదు మ్యామ్, మీ డిజిగ్నేషన్కి. కంపెనీ వైస్ చైర్మన్ ఆటోల్లో బస్సుల్లో తిరిగితే ఏదో ఒకరోజు మీడియాలో ఆ వార్త వింటారు అంది. విధిలేని స్థితిలో అంగీకరించింది. హోటల్ మినర్వాలో ఇద్దరూ కలిశారు. వసుంధర మరింత నాజుగ్గా తయారైంది. ఎక్కువ కాలం ఏసీలో ఉండటం వల్ల కావచ్చు, ఆమె శరీరం నిగనిగలాడుతోంది. నౌ యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు ప్రశంసగా. కాస్త చురచురా చూసింది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు చుట్ట కాలుస్తానన్నాడుట అంది. సర్లే ఇప్పుడు ఏమైంది అన్నాడు అరవింద్. డిన్నర్కి ఆర్డర్ ఇచ్చి మధ్యలో ఆఫీస్లో ఏం జరుగుతుందో చెప్పింది. నవ్వాడు అరవింద్. వసుంధర ఉడుక్కుంది. మీరు కథలు రాసినట్టు కాదు ఆఫీస్ నడపటం అంటే అంది కోపంగా. నిజమే తల్లి, కాదని ఎవరన్నారు అన్నాడు నవ్వుతూ. మళ్ళీ తనే నవ్వుతూ, అగ్నిలో కాలందే అపరంజి ఆభరణం కాజాలదు, కత్తికోతకు గురికాందే వెదురు బొంగు సైతం వేణువై రవలించదు అన్నాడు. ఇప్పుడు కవిత్వం నా సమస్యల్ని పరిష్కరించదు గురువుగారు అంది. అరవింద్ సాలోచనగా చూసి, ఇగ్నోర్ వసు ఆల్ దోస్ థింగ్స్ చెప్పాడు. ఎలా వదలాలి ఈడియట్స్ని అంది. శత్రు సంహారం మొదలుపెట్టు చెప్పాడు. ఏం చేయాలి అంది. నీ వ్యక్తిత్వాన్ని అవహేళన చేసిన ఒక వెధవని కంపెనీ నుండి తొలగించు, మిగతా వాళ్ళు సెటరేట్ అవుతారు అన్నాడు. అమ్మో ఊస్టింగా అంది. యుద్ధంలో గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే అన్నాడు. రామ్ చరణ్ సినిమాలోని ఒక డైలాగ్ అని తెలుసు, క్లారిటీగా చెప్పు గురువర్యా అంది. కృష్ణుడు గృతోపదేశం చేసినట్టు చేపెట్టి, సందేహించకు బాలా, గో అహెడ్ అన్నాడు. తులసి సార్ హర్ట్ అవుతారేమో అంది. అవును హర్ట్ అవుతాడు. నిన్ను కామెంట్ చేసినందుకు హర్ట్ అయ్యి ఏకంగా కంపెనీ మూసినా ఆశ్చర్యం లేదు అన్నాడు నవ్వుతూ. అప్పుడు మళ్ళీ నాకు ఒక ఉద్యోగం చూడాల్సి వస్తుంది మీరు అంది. అమ్మో, ఒక కంపెనీకి వైస్ చైర్మన్గా చేసిన పర్సనాలిటీకి జాబ్ చూసే శక్తి నాకు లేదు తల్లి అన్నాడు అరవింద్. కార్యక్షేత్రంలో దించడంలో మీరు దిట్టని నాకు తెలుసు, ఇక దయచేయండని డిన్నర్ పూర్తి చేసి పైకి లేచింది. నా డొక్కు స్కూటర్ బ్యాంకు దగ్గరే ఉంది, అక్కడన్నా దింపు, లేకపోతే ఇంటి దగ్గరైనా దింపు అన్నాడు. అమ్మో, ఇలా కారులో నాతో పాటు మిమ్మల్ని చూసింది అంటే మీకు నిద్ర ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను దించి కారు తీసుకెళ్ళండి అంది. ఓకే డన్ అన్నాడు. వసుంధరని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత కారుని తన ఇంటివైపు పోనివ్వమని డ్రైవర్కి చెప్పాడు. ఆ నిమిషం అతడికి తెలీదు ఇంట్లో రావణ యుద్ధానికి నాంది జరుగుతోందని.
కారు దిగి దాన్ని పంపించాక స్కూటర్ ఇంట్లోకి తేకపోవడాన్ని చూసి స్కూటర్ ఏది అడిగింది. సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్తుంటే ఏంటి ఎక్కడైనా వదిలి వచ్చారా అడిగింది. కారులో వచ్చాను చెప్పాడు. ఎవరిది అడిగింది. తులసిది అన్నాడు. అవునా, అన్నయ్యని లోపలికి పిలవకపోయారా అంది. కారులో తులసి లేడు చెప్పాడు. మరి వసుంధర. ఆమె ముఖంలో రంగులు మారాయి. అర్ధరాత్రి వరకు మీతో తిరుగుతోందా అది? మీ ఫ్రెండ్ తులసి సరిపోలేదా దానికి? కోపంగా అంది. ఇంకా కోపంగా చూశాడు అరవింద్. హోల్డ్ యువర్ టంగ్ చెప్పాడు. నేను హోల్డ్లోనే ఉన్నా, లేంది మీరే అంది ఈసడింపుగా. మెంటల్గా మాట్లాడకు రేవతి. తనకి కంపెనీలో చిన్న చిన్న సమస్యలున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు షేర్ చేసుకోవడానికే పిలిచింది చెప్పాడు అనునయంగా చెప్పడానికి ట్రై చేస్తూ. ఆ కంపెనీతో మీకు సంబంధం ఏంటి? ఆ తిప్పులాడి మిమ్మల్ని అడగటం ఏంటి? నేనొక వెర్రిబాగుల దానిలాగా కనిపిస్తున్నానా అంది ముక్కు పుటాలు ఎగరేస్తూ. ఛీ అని విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. వసు రాత్రి తులసి ఫోన్ చేశాడు. ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల లిఫ్ట్ చేయలేకపోయాను. ఇప్పుడే కాల్ చేశాను. ఎందుకో అర్జెంటుగా రమ్మంటున్నాడు. నువ్వు వస్తావా అడిగాడు. వద్దు సార్, మీతో ప్రైవసీగా ఏమైనా మాట్లాడతారేమో, వెళ్ళిరండి. పైగా ఆఫీస్లో బోలెడంత వర్క్ పెండింగ్లో ఉంది అంది. నువ్వు మరీ వర్కహాలిక్ అయిపోయావు వసు అన్నాడు. ఆల్కహాలిక్ అయితే ప్రమాదం కానీ వర్కహాలిక్ అయితే ప్రమాదం ఏముంది? సార్ని కలిశాక వీలైతే ఆఫీస్కి రండి. వీలు కాకపోతే ప్లీజ్ ఫోన్ చేయండి అంది. బ్యాంకుకి హాఫ్ డే లీవ్ పెట్టి తులసీరావు దగ్గరకు వెళ్ళాడు. రా అరవింద్ అన్నాడు. తులసీరావు ముఖం పీకిపోయి ఉంది. ఏంటిలా ఇంటికే పరిమితమయ్యావు అన్నాడు మందలింపుగా. అదేం లేదు, ఇంటి నుండే మానిటర్ చేస్తున్నా. ఎలాగూ వసుంధర ఉంది కదా, పని రాక్షసి అన్నాడు నవ్వుతూ. నిజమే, వసులో ఇంత చేంజ్ వస్తుందని ఊహించలేదు. పట్టుదలగల మనిషి. ఇంగ్లీష్ కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడుతోంది అన్నాడు అభినందనగా. ఎస్ అన్నాడు తులసీరావు తను కూడా ప్రశంసాపూర్వకంగా. కాసేపు అవి ఇవి మాట్లాడాక అరుంధతి డైరీ ఇచ్చాడు. డైరీ తీసి చదివిన అరవింద్ భారంగా నిట్టూర్చాడు. అరుంధతి ఆలోచన బాగుంది, కానీ వసు టూ సెన్సిటివ్. ఇటువంటి ప్రపోజల్ ఒప్పించే శక్తి నాకు ఉందో లేదో తెలీదు అన్నాడు సాలోచనగా. నిజమే అరవింద్, ఇప్పుడిప్పుడే తనకి మనుషుల మీద నమ్మకం పెరుగుతోంది. ఈ సమయంలో ఇటువంటి ప్రపోజల్ వింటే తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఊహించుకోలేను అన్నాడు భారంగా నిట్టూర్చి. ఓకే తులసి, సమయం చూసి నేనే విషయం కదుపుతా అన్నాడు అరవింద్. నా సెంటిమెంట్ అరుంధతి చితాభస్మం, తన సెంటిమెంట్ నా భావి జీవితం అన్నాడు. ఒక నిట్టూర్పు విడిచి బై తులసి అని బయటపడ్డాడు. రిటర్న్లో తులసి ఆఫీస్కి వెళ్ళే ఆలోచన మానుకొని వసు నేను రావటం లేదు, విడిగా కలుస్తానని బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకుకి వెళ్ళేసరికి అతడి మామ మురళీధర్రావు ఉన్నాడు. ఏంటి మావయ్య వచ్చారు అడిగాడు. ఉదయాన్నే రేవతి వచ్చింది చెప్పాడు. అరవింద్ మనసేదో కీడు శంకించింది. తనపైన ఏమైనా చాడీలు చెప్పిందా? అయినా చెప్పడానికేముంది అనుకున్నాడు. ఒక అరగంటలో వస్తాను, రెస్ట్ రూమ్లో కూర్చోండి మావయ్య చెప్పాడు. అరగంట అన్నది గంట అయింది. మేనేజర్కి చెప్పి పర్మిషన్ అడిగి బయటకు వచ్చాడు. మురళీధర్రావు ఓపిగ్గా అల్లుడి కోసం చూస్తున్నాడు. సారీ మావయ్య, ఆలస్యమైంది అన్నాడు. పర్వాలేదులే అల్లుడు అన్నాడు. ఇద్దరు బ్యాంక్ క్యాంటీన్ వైపు నడిచారు. టీ తాగాక రాత్రి మీ మధ్య గొడవ జరిగిందట కదా, తను ఉదయాన్నే వచ్చి నీతో వెంటనే విడాకులు ఇప్పించమని గొడవ చేసింది చెప్పాడు. మురళీధర్రావు స్వరంలో బాధ ధ్వనించింది. మీరు బాధపడతారని ఆగాను, కానీ తనతో బ్రతకటం నాకు చాలా దుర్లభం మావయ్య, తను చెప్పినట్టుగానే చేయండి అన్నాడు. మీ మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణం ఆ అమ్మాయి వసుంధరే అన్నాడు మురళీధర్రావు డెస్పరేట్గా. మీ అమ్మాయి సమస్యకు కారణం మీ అమ్మాయే మావయ్య, అభంశభం తెలియని వసుంధర కాదు అన్నాడు. మురళీధర్రావు మాట్లాడబోయేంతలో ఆపి, తనకి తులసీరావుతో పెళ్లి చేయాలని నేను డిసైడ్ అయ్యాను మావయ్య. ఆమెతో నాకేదైనా అనుబంధం ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోగలనా నిలదీశాడు. మురళీధర్రావు ముఖంలో కళ వచ్చింది. నిజంగానా అల్లుడు అన్నాడు. ఎస్, ఇది అరుంధతి గారి చివరి కోరిక. అది తీర్చడం మనుషులుగా మన ధర్మం చెప్పాడు అరవింద్. ఓకే ఓకే అల్లుడు, మళ్ళీ కలుస్తాను అని బయటకు నడిచాడు. సరాసరి కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి నాకొక స్వీట్ చేసి పెట్టు, ఒంట్లో స్వీట్ ఉన్నా పర్వాలేదు అన్నాడు. నేను మీకు స్వీట్ చేసి పెట్టేంత గుడ్ న్యూస్ ఏమిటో అడిగింది. పిచ్చి ముఖమా, నీకు వసుంధర బెడద తప్పుతుందే అన్నాడు. ఏం, దానికేమైనా పెద్ద రోగం వచ్చిందా? వచ్చే ఉంటుంది అంది అక్కసుగా. రోగంతో అరుంధతి పోతూ లెటర్ రాసి మరీ పోయిందట. ఇప్పుడు వసుంధరకి తులసీరావుకి పెళ్లి జరిపించే బాధ్యతను అల్లుడే తీసుకుంటున్నాడు చెప్పాడు.
ఒక్క నిమిషం ఆలోచనల్లో పడి ఊహించని ట్విస్ట్కి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనం వహించింది. మరు నిమిషం, చాలే ఆగండి మీ సంబరం. ఈయన గారి తెలివితేటలకి ఇదొక మచ్చుతునక. పెళ్లి చేసి మన కళ్ళు కప్పి తన గ్రంథం తాను నడుపుకుంటాడు అంది రేవతి. నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు రేవతి అని విసురుగా బయటికి నడిచాడు. ఇంటికి వచ్చాక విషయం చెబితే శ్రీకాంత్ కూడా విన్నాడు. రేవతి చేసిన ల్యాండ్ ఫోన్ని అతడే అందుకున్నాడు. అక్క, తొందరపాటు నిర్ణయాలతో జీవితం పాడు చేసుకోక అక్క అంటుంటే, అంత ముదురు మాటలు నీకు నప్పవు, అమ్మకి ఫోన్ ఇవ్వు అంది. ఫోన్ అప్రయత్నంగా అమ్మకి ఇచ్చాడు. చెప్పవే అంది అఖిలాండేశ్వరి. పసుపు కుంకాల కింద దిల్సుఖ్ నగర్లో ఉన్న ఇల్లు నాకు ఇస్తానని చెప్పాడు నాన్న, ఒకసారి మాట్లాడు. ఇప్పటి వరకు ఆ ఇంటి తాలూకు రెంట్ పైసా కూడా మీ నుండి రాలేదు అంది. హతాశురాలైంది అఖిలాండేశ్వరి. అల్లుని వదిలేయాలని నువ్వు డిసైడ్ అయిపోయావా అంది కోపంగా. ఇంకా వదలకపోతే చరిత్ర క్షమించదు అంది. పిచ్చిగా మాట్లాడుకు రేవతి అంది అఖిలాండేశ్వరి. అందరికీ నా నోరు మూయించడం పైన ఉన్న ఆసక్తి నా కాపురం నిలబెట్టే విషయంలో లేదని నాకు ఎప్పుడో తెలుసు, కానీ జరగాల్సింది చూడండి. ఆ ఇల్లు ఖాళీ చేయించండి, నేను పండుగాన్ని తీసుకుని వెళ్ళి షిఫ్ట్ అయిపోతా అంది. తల కొట్టుకుంది అఖిలాండేశ్వరి. వసు, రేపు సండే లంచ్కి వస్తున్నా చెప్పాడు అరవింద్. ఓ సర్ప్రైజ్, ఏ హోటల్కి రావాలి అడిగింది. లేదు, నేనే నీ ఫ్లాట్కి వస్తాను చెప్పాడు. ఓ మై గుడ్నెస్, శుభస్వాగతం అంది. నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు. భోజనం పూర్తయ్యాక వసుంధర తన కోసం కొన్న వాలు కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చుని వసుంధర చుట్టి ఇచ్చిన తమలపాకు చిలుకని నోట్లో పెట్టుకుని నములుతూ, వసు, నేను నీ జీవితానికి సంబంధించిన ముఖ్య విషయం నీతో ప్రస్తావించాలని వచ్చాను అన్నాడు. ఊహించాను మిలార్డ్. మామూలుగా అయితే రేవతి మ్యామ్కి భయపడి ఏదైనా హోటల్లో కలుద్దాం అనేవాళ్ళు. ఇప్పుడు ఇలా ధైర్యం చేశారంటే ఏదో గట్టి నిర్ణయంతోనే వచ్చారు అంది. ఒక విధంగా అలాంటిదే వసు అని అరుంధతి రాసిన లేఖ ఇచ్చాడు. ప్రియమైన నా దైవానికి, అర్ధాంతరంగా తనువుజాలించి మిమ్మల్ని ఒంటరిని చేసి ఏదో రోజు వెళ్తానని తెలుసు, కానీ అది ఇంత తొందరగా వస్తుందని ఊహించుకోలేదు. మందులతో పొడిగించే ఈ జీవితకాలం ఇంకా ఎక్కువ కాలం సాగదని అర్థమైంది. పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఏ పుణ్యం ఏ జన్మలో చేసుకున్నానో మీలాంటి భర్త నాకు దైవంలా దొరికాడు. ఎందుకు పుట్టానో తెలీదు, ఎందుకు చనిపోతున్నానో కూడా తెలీదు. ప్రకృతిలో చావు పుట్టుకలు సహజం, కానీ ఇంత ముందుగా పోయే పరిస్థితి రావటం మాత్రం మనసుకి చాలా కష్టం కలిగిస్తోంది. అన్నింటికన్నా మిమ్మల్ని వదిలి వెళ్ళటం ప్రాణం పోయినంత బాధ కంటే ఎక్కువగా ఉంది. తులసి, నన్ను భార్యగా ఎప్పుడు చూడలేదు నువ్వు, ఒక బిడ్డలానే చూసావు. కార్యేషు దాసి అంటారు, కానీ నీకు ఏ సేవ చేయలేదు. కరణేషు మంత్రి అంటారు, కానీ నీకు ఏ కార్యక్రమాలకు సహకరించకుండానే కాలం చేస్తున్నాను. నా మరణం కన్నా ఎక్కువ బాధ కలిగించేది మీ భవిష్యత్తే. నే వెళ్ళాక మీరేమవుతారో నన్న బెంగ నన్ను అనుక్షణం కృంగదీస్తోంది. మీరు నిద్రపోయేటప్పుడు అమాయకమైన మీ ముఖాన్ని చూస్తూ, భగవంతుడా, నన్నెందుకు ఈయనకన్నా ముందుగా తీసుకెళ్తున్నావు అని నిలదీశా. ఆయన నుండి ఉలుకు పలుకు లేదు. దేవుడి గుండె కూడా రాయిగా మారిపోయిందేమో. తులసి, నాకొక మాట ఇవ్వాలి నువ్వు. నా తదనంతరం నువ్వు మామూలుగా జీవించాలి, మామూలు ప్రపంచంలోకి రావాలి. ఎక్కడా ఏ తేడా ఉండకూడదు. ఇదే నాకు నువ్వు ఇచ్చే నివాళి. నీతో వసుంధర జీవితం ముడివేయటం కోసం ఆమె పిల్లల్ని నేను బ్రతికి ఉండగానే దత్తత తీసుకోవాలనుకున్నాను. ఎందుకో నా ప్రయత్నం ఫలించలేదు. అరవింద్ అన్నయ్య మాట కూడా తను వినలేదు. వసుంధర మొండిఘటం, కానీ ప్రేమకు పట్టుదలకు ఆమె వ్యక్తిత్వం పరాకాష్ట. తను నువ్వు లేని లోటు చక్కగా తీర్చింది. పసిబిడ్డలా నన్ను చూసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మలా నన్ను లాలించింది, కంటికి రెప్పలా కాచుకుంది. రేపటి సూర్యుడిని చూస్తే నా తులసికి తోడుగా ఉండమని, జీవిత భాగస్వామిగా మారమని అభ్యర్థించాలనుకుంటున్నాను. తను మాత్రమే నిన్ను, మన కంపెనీని చక్కగా చూసుకోగలదు. ఒకవేళ రేపటి వరకు భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వకపోతే ఎలాగోలా వసుంధరని ఒప్పించి నా స్థానాన్ని తనకివ్వు. తను మాత్రమే కరణేషు దాసి, కరణేషు మంత్రి కాగలదు. అప్పటి వరకు నా చితాభస్మాన్ని ఏ నదిలోనూ కలపకు. శ్వాస పీల్చుకోవటం కష్టంగా ఉంది. నిన్ను లేపి అలసి సొలసి పడుకున్న నీ నిద్రను భంగం చేయలేను. నా ప్రియుడా, నేను సెలవు తీసుకుంటున్నాను. వసుంధర కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. కాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వసు అన్నాడు. అరుంధతి మ్యామ్, కళ్ళ ముందే కనిపిస్తోంది అరవింద్జీ అంది. ఆమె మరణం బాధాకరం, కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ పోవాల్సిందే కదా. పాపం అల్పాయుష్కురాలు అన్నాడు. నిజమే అంది బాధగా.
అరుంధతి కోరికలో ధర్మం ఉందనిపిస్తోంది వసు అన్నాడు. భర్తపై ఆమెకున్న అనురాగం అలా రాయించింది అరవింద్జీ. నేను కల్లో కూడా తులసి సార్ని భాగస్వామిగా ఊహించుకోలేను. మనమందరం కలిసి మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేద్దాం అంది. దానికి మన సలహా ఎందుకు వసు అన్నాడు. పునర్వివాహం అనే అంకం నా జీవితంలో లేదు అరవింద్జీ. ఆ ఊహ కూడా నాకు లేదు అంది వసుంధర. నిస్పృహగా చూశాడు అరవింద్. దయచేసి ఈ విషయంలో ఒత్తిడి తేకండి అంది. నిస్పృహగా బయటకు వచ్చాడు అరవింద్. ఆ తర్వాత 10 రోజుల పాటు వసుంధరకి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. 2-3 సార్లు వసుంధర చేసింది. అరవింద్ లిఫ్ట్ చేయలేదు. కోపంతో ఒకరోజు మెసేజ్ పెట్టింది. ఈ ఊరు నుండే కాదు, ఈ లోకం నుండే వెళ్ళిపోతా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అని మెసేజ్ పెట్టింది. ఈ బెదిరింపులు నా మీద పని చేయలేవు రిప్లై ఇచ్చాడు. నిజంగా అంత పని చేస్తా అంది. నా చెవుల్లో కాలీఫ్లవర్స్ లేవు. నీ పిల్లల కోసమేనా నువ్వు బ్రతుకుతావు, నన్ను బెదిరించవద్దు మెసేజ్ పెట్టాడు అరవింద్. నిజమే, ఒకప్పుడు పిల్లల మీద వాళ్ళ భవిష్యత్తు మీద బెంగ ఉండేది. ఒకవేళ నాకు ఏమైనా అయితే దేవుడు అర్ధాంతరంగా నన్ను తీసుకెళ్ళినా నా బిడ్డలు అనాథలు కారు, వాళ్ళని కంటిపాపలా చూసుకునే మీరు ఉన్నారు. మీరు నా బిడ్డల్ని అనాథల్ని కానివ్వరు అని మెసేజ్ పెట్టింది. అతడి పెదవుల మీద చిరునవ్వు మొలిచింది. మొండిఘటం అనుకున్నాడు. నా మాట మీద గౌరవం లేనప్పుడు మనం మాట్లాడుకోవటంలోనూ కలవటంలోనూ అర్థం లేదు వసు చెప్పాడు. మీ పిలుపు కోసం హృదయం తప్పిస్తుంది. వసు అని మీరు పిలిచే పిలుపు నా హృదయంపై అమృతం చిలకరించినట్టు ఉంటుంది. ప్లీజ్ ఒకసారి నాతో మాట్లాడండి మెసేజ్ పెట్టింది. క్షణకాలం ఆలోచించి హోటల్ మినర్వాకి రా ఈవినింగ్ మెసేజ్ పెట్టాడు. తన పైన ఏదో సాధికారత ఉన్న భావన. మహాప్రసాదం దేవరా రిప్లై ఇచ్చింది. తనకంటే ముందే వచ్చి కూర్చుంది వసుంధర. అరవింద్కి కాస్త గిల్టీగా అనిపించింది. చిన్నపిల్లాడిలా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం అదంతా చైల్డిష్గా అనిపించింది. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి అంది ఆప్యాయంగా. అరవింద్ మాట్లాడలేదు. తననే తదేకంగా చూస్తున్నాడు. తాను చెక్కిన శిల్పాన్ని తానే మురిసిపోయి చూసుకునే శిల్పిలా ఉన్నాయి అతడి చూపులు. క్షణకాలం తర్వాత ఈ మధ్య మీ మావయ్య మా ఆఫీస్కి వచ్చాడు చెప్పింది. ఏం చెప్పారు ఆసక్తిగా అడిగాడు. రేవతి గారు మీకు డైవోర్స్ ఇవ్వడానికి డిసైడ్ అయిపోయారట కదా, లాయర్ నోటీస్ ఇప్పించే బాధ్యత మీ మావయ్యకే అప్పగించారట చెప్పటం ఆపింది. కృంగుబాటుతో చూశాడు. అంతకుముందే మీరు డైవోర్స్ కోరి ఉన్నారట ఆయన్ని. మ్యూచువల్ అంగీకారం ఉంది కాబట్టి డైవోర్స్ రావటం పెద్ద కష్టం కాదని చెప్పారాయన అంది. అరవింద్ గారి జీవితం ఇలా కావటం నాకు చాలా బాధ కలిగించింది చెప్పాను నేను. అన్నింటికీ కారణం నువ్వేనమ్మా అన్నాడు. నేను షాక్ అయ్యాను. నా నోటి నుండి ఏ మాట రాలేదు. ఆయన్ని చూస్తుండిపోయాను. చాలాసేపటి తర్వాత అంకుల్ అన్నీ మీకు తెలుసు, మీరు కూడా నా మీద వేస్తున్నారా అన్నాను పీలగా. అలాంటిదేం లేదమ్మా, నేను జోక్గా అన్నాను. మొన్న సండే అరవింద్ మీ ఇంటికి భోజనానికి వచ్చాడు. అరవింద్ నీ దగ్గరికి వచ్చిన అరగంటకే నా కూతురు నాకు ఫోన్లో సమాచారం చెప్పింది. మీ రంకోలుడు ఆ వగలాడితో కలవడానికి వెళ్ళాడు. వెళ్ళి చూసి తరించండి అంది. నేను నిజానికి ఆవేశంగా వచ్చాను. ఎక్కడో నాకు అనుమానం ఉందేమో, కానీ అక్కడికి వచ్చాక తులసి గురించి మా అల్లుడు మాట్లాడటం, అరుంధతి లేఖ రాయటం, నీ తిరస్కారం అన్నీ అర్థమయ్యాయి. నా అల్లుడికి నీ మీద మరో అభిప్రాయం ఉంటే తులసి విషయం ప్రపోజ్ చేయడు. అరవింద్ రచనారంగంలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా శిఖర సమానుడు. నా కూతుర్ని కన్విన్స్ చేసే శక్తి నాకు లేదని తేలిపోయింది. రిటర్న్ వచ్చి నీ అనుమానం కరెక్టే తల్లి అని నాలోని తండ్రిని చంపి సర్టిఫికేట్ ఇచ్చేశాను. దేవుడికి భక్తురాలికి మధ్య అక్రమ సంబంధం సృష్టిస్తే దాన్ని ఎవరు నిరూపించగలరు? ఏదో ఒక సందర్భంలో అరవింద్పై మానసికంగా ఆధారపడక తప్పదు. మీ వ్యక్తిత్వాన్ని అనుక్షణం తను అవహేళన చేస్తుంటే తనతో సక్రమ సంబంధం ఎలా సాధ్యం? అందుకే నా కూతురు అల్లుడు విడిపోవటమే న్యాయం అన్న నిర్ణయానికి వచ్చాను అని చెప్పటం ఆపాడు. నేను దిగ్భ్రాంతితో చూశాను. నన్ను ఏం చేయమంటారు అడిగాను. నా అల్లుడిని పెళ్లి చేసుకో తల్లి, అతడికి తండ్రి స్థానంలో నిలిచి అభ్యర్థిస్తున్నాను అన్నాడు. నేను మరింత షాక్కి లోనయ్యాను. నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివేనమ్మా. ఒక కూతురు చేసిన తప్పును మరో కూతురు సరిదిద్దింది అనుకుంటా చెప్పడం ఆపాడు మురళీధర్రావు. నిజానికి 10 ఏళ్ల క్రితం తనకి పెళ్ళైన కొత్తలో తన క్లాస్మేట్ కిషన్తో కలిసి ఉత్తర భారతదేశ యాత్రలకని వెళ్ళింది. దరిదాపు 15 రోజుల టూర్ తర్వాత వచ్చింది. ఎలా జరిగింది నీ జర్నీ రేవతి అని అడిగాడు తప్ప అరవింద్ ఏ రోజు చెడ్డగా ఆలోచించలేదు. ఒక్క నిందా మోపలేదు. అది అతడి వ్యక్తిత్వం. ఇప్పటికీ నా కాలేజీ ఫ్రెండ్స్ అని ఎందరో మగాళ్లతో రేవతి మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడూ అరవింద్ ప్రశ్నించలేదు.
అతన్ని చేవలేని వ్యక్తిగా చూశాను తప్ప శిఖర సమానుడని ఏ రోజు తలచలేదు. అతడి భావి జీవితం ఏమవుతున్నదన్నదే మా దిగులు. రేవతి ఏదో ఒక విధంగా తన జీవితాన్ని లాగిస్తుంది. ఆమె అహాన్ని సంతృప్తి పరుచుకుంటూ కాలం గడుపుతుంది. ఒంటరి బ్రతుకుతో అల్లాడిపోయేది నా అల్లుడే. అతన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు తల్లి అన్నాడు మీ మావయ్య. ఇప్పుడు చెప్పండి రైటర్ గారు, మీ సలహాను స్వీకరించి తులసి సార్కి తల వంచి తాళి కట్టించుకోవాలా, మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానించి ఓదార్పునివ్వాలా, తులసి గారికి తోడుగా నిలవాలా అడిగింది. అరవింద్ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా వసుంధర అడిగాడు స్పష్టంగా, సూటిగా. మీ మీద నాకున్న ఫీలింగ్స్కి ప్రేమ అనే పేరు పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు అంది. అదే నిజమైతే మీరు తులసికి భాగస్వామి కండి. అతన్ని ఒంటరితనం నుండి కాపాడండి. నీకు భూదేవికి ఉన్నంత శక్తి ఉంది వసుంధర. నువ్వు ప్రేమ స్వరూపివి. తప్పకుండా తులసికి మంచి భాగస్వామివవుతావు. కంపెనీని బిడ్డలా కాపాడుకుంటావు. నిజానికి ఇప్పుడు డిప్రెషన్లో ఉంది తులసి. నిన్న రాత్రి కూడా నాకు ఫోన్ చేశాడు. అరుంధతి పిలుస్తోందిరా అన్నాడు. నేను షాక్ అయ్యాను. వసు నీకు అండగా ఉంటుంది తులసి అని చెప్పాను. నిజంగానా అన్నాడు. వాడి స్వరంలో కోటి ఆశలు ధ్వనించాయి. ఐ లవ్ యూ వసు. నువ్వెక్కడున్నా క్షేమంగా ఉన్నావన్న తృప్తితో నేను ఈ జీవితాన్ని ఇలా లాగించేస్తాను అన్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో నిల్చుంది వసుంధర. ఉంటా వసు అని హోటల్ మినర్వా నుండి బయటకు నడిచాడు అరవింద్. వసుంధరలో నిశ్శబ్దత ఆవరించింది. తన భర్త దూరమైనప్పుడు కూడా ఇంత ఆవేదన ఆమెను ఆవహించలేదు. అరవింద్ వైవాహిక జీవితం ముగిసిపోతుంది. మురళీధర్రావు మాటల్ని బట్టి రేవతి వెనక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అరవింద్ అంతర్ముఖుడు. తనలో తాను కుమిలిపోతాడు తప్ప తన బాధలు ఇతరులపై రుద్దడు. పిల్లలిద్దరూ ఏమైపోతారు? భర్త చనిపోతే రెండూ తానే తన పిల్లల్ని పెంచింది. అరవింద్ పరిస్థితి అలా కాదు. పిల్లలు ఎవరి దగ్గరున్నా రెండోవారి ప్రేమకు వాళ్ళు దూరంగానే ఉంటారు. ఆ వెలితి తీర్చలేనిది. ఒంటరితనంతో అతడు విలవిలలాడిపోతాడు. స్నేహహస్తం అందివ్వాలనుకున్నా తనని దూరంగా నెట్టివేశాడు. మళ్ళీ సమీపంలోకి కూడా తాను వెళ్ళలేదు. అరవింద్ అభీష్టం మేరకు తులసిరావుతో వైవాహిక బంధం తర్వాత తాను చూడ్డానికి వెళ్ళినా మునుపటిలా తాను స్వేచ్ఛగా ఉండలేడు. ఇప్పటి వరకు తాను ఒంటరి పక్షి కాబట్టి స్వేచ్ఛగా తన ఇంటికి పిలవగలిగింది. మనసు విప్పి మాట్లాడగలిగింది. తన బాధలు పంచుకోగలిగింది. మరి రేపు? తులసిరావు అరవింద్ ఎంత స్నేహితులైనా తాను స్త్రీ. తాను నలిగిపోతుంది. నిజానికి అరవింద్ని తాను ఎంత ఆరాధించిందో, ఎంతగా ప్రేమించిందో అరవింద్ కన్నా తులసి సర్కే ఎక్కువగా తెలుసు. వసు అని తనని పిలిచే హక్కు ఒక్క అరవింద్కే ఉందన్న మాటలు అతన్ని ఎంతగా హర్ట్ చేశాయో తనకి బాగా తెలుసు. తర్వాత 2 రోజులు తులసిరావు ముభావంగానే ఉన్నాడు. తనే కలిసి సారీ చెప్పినా అతడి అంతరంగంలో అశాంతి తొలగిపోతుందా? అరవింద్ గారికి ఎలా చెప్పాలి? తులసి సార్తో బంధంకి అంగీకరించాలా? కనిపించని ప్రాంతానికి వెళ్ళిపోవాలా? అలా చేస్తే అరవింద్ బాగా కుమిలిపోతాడు. తన క్షేమ సమాచారం తెలియనందుకు అల్లాడిపోతాడు. అతన్ని బాధ పెట్టడం తనకు క్షంతవ్యం కాదు. ఏది ఏమైనా తులసి గారితో స్పష్టంగా మాట్లాడాలి. అరవింద్తో తన స్నేహబంధాన్ని అంగీకరిస్తేనే తాళికి సిద్ధమని చెప్పాలి. అన్నింటికంటే ముందు తన పిల్లలతో కూడా ఈ కొత్త పరిణామం గురించి చర్చించాలి. వారి ఆమోదం తీసుకోవాలి. ఇలా ఆలోచించాక అస్థిమితంగానే ఆ రాత్రి నిద్రలోకి జారుకుంది. మీతో మాట్లాడాలి సార్ మెసేజ్ పెట్టింది. తులసిరావు మెసేజ్ చూసుకుని, వెల్కమ్ వసుంధర, ఇది నీ ఇల్లు, ఎప్పుడైనా రావచ్చు ఆప్యాయంగా రిప్లై ఇచ్చాడు. ప్రాజెక్ట్ ఇన్ఛార్జికి హెచ్ఆర్కి సూచనలిచ్చి కారుని తులసిరావు బంగ్లా వైపు పోనించింది. వసుంధర వస్తోందంటేనే ఎందుకో తులసిరావులో కాస్త ఆనందం కలిగింది. అంతకుముందు ఇంటికి వసుంధర అనేకసార్లు వచ్చినా ఇవాళ రావటం ఎక్సైట్మెంట్గానే ఉంది. ముందు రోజు తులసిరావుకి అరవింద్ ఫోన్ చేశాడు. తులసి, అరుంధతి జ్ఞాపకాలతో నువ్వు కునారిల్లిపోకూడదు. వసుంధరని మ్యాక్సిమం కమిట్ చేయించాను. తను మారుతుందన్న ఆశ నాకు ఉంది అని చెప్పాడు.